నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శతభిష కార్తె. రేపు మాఘమాస బహుళపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం 12:47 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 6:31 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 8:15 వరకు, వరియన యోగం రాత్రి 5:51 వరకు, తదుపరి పరిఘ యోగం. తైతల కరణం మధ్యాహ్నం 12:47 వరకు, గరజి కరణం రాత్రి 12:02 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశి శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 10:19 నుండి 11:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం ఎల్లుండి తెల్లవారుజామున 5:16 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:46. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:44 వరకు, మరలా రాత్రి 11:15 నుండి 12:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:57 వరకు. యమగండం ఉదయం 9:33 నుండి 11:01 వరకు. రేపు కంచి కామకోటి పీఠ ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పుట్టినరోజు. కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతి అయిన విజయేంద్ర సరస్వతి స్వామివారు 13వ తారీఖు మార్చి నెల 1969వ తేదీన తమిళనాడులోని ఆరణి గ్రామ సమీపంలో ప్రముఖ వేద పండితులు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారికి జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే 1983లో కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతిగా నియమితులు అయ్యారు. 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2018వ సంవత్సరంలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు సిద్ధి పొందిన తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు పూర్తి స్థాయి పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించారు. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషం అని పిలుస్తారు. మంగళవారం ద్వాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం ఇవాళ సాయంత్రం 6:59 నుండి రేపు ఉదయం 8:15 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం శతభిష నక్షత్రంలో, చంద్రగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. అభిజిత్ నక్షత్రం రేపు మధ్యాహ్నం 12:42 నుండి రాత్రి 12:19 వరకు ఉంటుంది. గురు పంచ సప్త శలాక వేధ రేపు మధ్యాహ్నం 12:42 నుండి సాయంత్రం 6:42 మధ్యకాలంలో ఏర్పడుతుంది. గురుగ్రహం రోహిణి నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం అభిజిత్ నక్షత్రం 1-2 పాదాలలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మాస శూన్య నక్షత్రం రేపు సాయంత్రం 6:31 నుండి ఎల్లుండి సాయంత్రం 5:23 వరకు ఉంటుంది. మాఘమాసంలో వచ్చే మూల, శ్రవణ నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి తెల్లవారుజామున 5:51 నుండి ఎల్లుండి సాయంత్రం 5:23 మధ్యకాలంలో ఏర్పడుతుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం శతభిష నక్షత్రంలో, చంద్రగ్రహం శ్రవణ నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ శని గ్రహాల సమాగమనం రేపు రాత్రి
2 గంటల 56 నిమిషాలకి ఏర్పడుతుంది. ఈ 2 గ్రహాలు పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో 23 డిగ్రీల 27 నిమిషాల ఉత్తర ఆరోహణ క్రమంలో చేరువవుతాయి. ఈ 2 గ్రహాలు మనకు కనిపించవు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.